డివిజన్ కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 మందితో నడవలసిన ప్రాథమిక హాస్పిటల్ 9 మంది వైద్య సిబ్బందితోనే రన్ చేయడం జరుగుతుంది. ఇంత దయనీయ స్థితిలో అనేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఉండడం జరిగింది. అనునిత్యం అక్కడ రద్దీ ఉండే ప్రాంతం అది, టిప్పర్లు తిరిగే ప్రాంతం అది, యాక్సిడెంట్లు అయ్యే ప్రాంతం అది. ఈ 5 మండలాలకు ప్రధాన కూడలుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ డివిజన్ కాటారం అనేది ఉండడం జరుగుతుంది. ఇంత రద్దీ ఉన్న ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కొరత ఉండడం చాలా బాధాకరం. మరి ఈ ప్రాంతంలో 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. అయినా కూడా ఈ ప్రాంతాలను పట్టించుకోకపోవడం, దృష్టిని పెట్టుకోకపోవడం చాలా బాధాకరం. మరి ఓట్లు వచ్చినప్పుడే ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ ప్రాంతాలలో తిరిగి మరి ఓట్లు వేయించుకొని గెలిచినాక ఈ ప్రాంతాల సమస్యల గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. మరి ఇంత దయనీయ స్థితిలో ఈ ప్రాంత ప్రజలు ఉండడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పట్టించుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మరి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఉండాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.